హాయ్ అండి. ఈరోజు ఆది బ్లౌజ్ నుండి చెస్ట్ లూజ్ అనేది ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ఆర్మ్ హోల్కి మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి చంక్రౌండ్ దగ్గరికి ఎంత ఉందని కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 9.5 వచ్చిందండి. 9.5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. టేప్ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకొని మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాను. మనం ఆర్మ్ హోల్ కి మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ ఇట్లా చెస్ట్ పాయింట్ రెండు కలిసే విధంగా ఇట్లా మార్క్ చేసుకోవాలి. రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి చంక్రౌండ్ దగ్గరికి ఇలా పట్టుకొని మనం బ్లౌజ్ కొలుచుకోవాలి. అట్లాగే నెక్ దగ్గరికి ఇట్లా పెట్టి చూస్తే మనకి కరెక్ట్ గా సరిపోవాలన్నమాట. బ్లౌజ్ మనం మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ లూజ్, దానికి మనం ఆది బ్లౌజ్ లో చెక్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోవాలి. అలా అయితే మనం చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా పెట్టినట్టు. నాకైతే ఇక్కడ బ్లౌజ్ లో ఉన్నట్టు కరెక్ట్ గా వచ్చింది అనమాట చెస్ట్ లూజ్. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఇలాగ నెక్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకొని చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో మనం మార్క్ చేసుకుంది కూడా అంతే రావాలి. నాకైతే ఇక్కడ ఒక గీత తక్కువ 8 ఇంచులు వచ్చింది. 7.25కి ఒక గీత ఎక్కువ వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి చంక రౌండ్ కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ కి పైన ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ కాడ నుంచి 1/2 ఇంచ్ వదిలేసి దాని కింద నుంచి టేప్ ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. మనం చంక రౌండ్ ఆది బ్లౌజ్ లో ఎంత వచ్చిందో ఆ చంక రౌండ్ కి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ చంక రౌండ్ కి మనకి సరిపోవాలి మనం పెట్టిన చెస్ట్ పాయింట్ కి. నాకైతే ఆది బ్లౌజ్ లో చంక రౌండ్ కి ఇక్కడ మార్క్ చేసుకున్న చంక రౌండ్ కి కరెక్ట్ గా సరిపోయింది. చూసారు కదా, చెస్ట్ పాయింట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని చెక్ చేసుకోండి, మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.